హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ట్రేడింగ్ కాన్సెప్ట్. సో ఫ్రెండ్స్, స్కిప్ చేయకుండా చూడండి. సో ప్రతి ట్రేడ్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ప్రైజ్ యాక్షన్, రీజన్స్, కన్ఫర్మేషన్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో స్కిప్ చేయకుండా చూడండి. సో అలాగే ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం అంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సో ఫ్రెండ్స్, ఇది నా మెంటర్షిప్ యొక్క డీటెయిల్స్. సో A to Z ప్రైజ్ యాక్షన్ కోర్స్ అనమాట, బేసిక్ టు అడ్వాన్స్డ్ కోర్సు. సో టోటల్గా 25 రికార్డెడ్ ఫార్మాట్ క్లాసెస్ ఉంటాయి. సో క్యాన్6 బేసిక్స్ నుంచి క్యాన్6 రీడింగ్ అవ్వచ్చు. సో ప్రతి ఒక్క క్యాన్6తో మీరు ప్రైజ్ యాక్షన్ ఏ విధంగా రీడ్ చేయాలి, సో ప్రైజ్ యాక్షన్ స్టోరీ రీడింగ్, సో మార్కెట్లో నెక్స్ట్ క్యాండిల్ ఎనాలిసిస్, అలాగే మార్కెట్ యొక్క ట్రాప్స్, సో ట్రాప్స్తో ఏ విధంగా ట్రేడ్ చేయాలి, సో ప్రతి ప్రైజ్ యాక్షన్ డీప్ కాన్సెప్ట్స్ని ఇక్కడ A to Z బేసిక్ టు అడ్వాన్స్డ్ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో మీకు నేర్చుకునే ఇంట్రెస్ట్ ఉంటే ఇక్కడ నా వాట్సాప్ మెసేజ్ చేయొచ్చు. మీ కోర్స్తో పాటు డౌట్స్ క్లారిఫై చేసుకోవడానికి సపోర్ట్ కూడా ఉంటుంది. సో కోర్స్ కూడా మీకు లైఫ్ టైం యాక్సెస్ ఉంటుంది. సో నా స్టూడెంట్స్ యొక్క రీల్స్ కూడా మన ఛానల్లో పోస్ట్ అనే ఆప్షన్లో ఉంది అన్నమాట. సో మీరు వెళ్ళి చెక్ చేసుకోవచ్చు. సో కంప్లీట్ డీటెయిల్స్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇచ్చాను, మన కోర్స్ డీటెయిల్స్. సో వెళ్ళి చెక్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, NZD USD OTC కరెన్సీ పేరు ఇక్కడ. సో పర్టికులర్గా మనం ఒక కన్ఫర్మేషన్కి అంటే ఒక ట్రేడ్ కన్ఫర్మేషన్కి మనం మల్టిపుల్ వైజ్గా కన్ఫర్మేషన్ చూడాలి, సైకాలజీ అండ్ స్ట్రక్చర్ వైజ్గా. సో మెయిన్గా ఇంపార్టెంట్ ఏంటంటే స్ట్రక్చర్ వైజ్గా, అంటే స్ట్రక్చర్లో మనకి రివర్సల్ సైన్స్, కంటిన్యూషన్ సైన్ అనేది మనకి మార్కెట్ ఇండికేట్ చేస్తుంది. సో అట్లాగే ఒక టార్గెట్ హిట్ అయిన తర్వాత మార్కెట్ ఇంకొక టార్గెట్కి ఏ విధమైన కైండ్ ఆఫ్ ప్రైజెక్షన్ క్రియేట్ చేస్తుంది. సో అట్లాగే అక్కడ నుంచి అంటే ఆ ప్రైజెక్షన్ కన్ఫర్మేషన్స్తో మళ్ళీ నెక్స్ట్ టార్గెట్కి ఏ విధంగా మూవ్ అవుతుంది. సో ఇక్కడ చూడొచ్చు. సో ప్రజెంట్ సిచ్యువేషన్లో ఇక్కడ కైండ్ ఆఫ్ మేజర్ స్ట్రక్చర్ వచ్చేసి ఒక సైడ్ వేస్ స్ట్రక్చర్ ఉంది, అంటే క్లియర్ కట్ ట్రెండీ స్ట్రక్చర్ లేదన్నమాట. సో నేను చెప్పేది ఏంటంటే మనకి ఒక క్లియర్ కట్ డైరెక్షన్ని మీరు ప్రాపర్గా చూడండి. సో ఏదైతే మార్కెట్లో లెఫ్ట్ లెగ్ ఏదైతే ఉంటుందో అక్కడ ఉన్న రిఫరల్ లెవెల్స్ని మీరు యూజ్ చేసుకోండి. సో అంతేగానివ్వండి. సో మనకి ఇక్కడ మల్టిపుల్ SNR లెవెల్స్ అనేసి డ్రా చేసి, అంటే హిస్టరీలో మల్టిపుల్గా లెవెల్స్ అన్నీ డ్రా చేసి మీరు కన్ఫ్యూజ్ అయ్యే బదులు, సో మార్కెట్ యొక్క లెఫ్ట్ లెగ్ ఏదైతే ఉంటుందో సో ఆ లెఫ్ట్ లెగ్ యొక్క రిఫరల్ని మీరు ప్రాపర్గా మీరు యూజ్ చేసుకోవాలి. సో మార్కెట్లో లెఫ్ట్ లెగ్ టార్గెట్స్ కానివ్వండి, సో లెవెల్స్, సో అక్కడ మనకి సైకాలజీలో క్రియేట్ చేసే ఒక ప్రైజెక్షన్ని మీరు రీడ్ చేయాల్సి ఉంటుంది. అంటే ఒక రివర్సల్స్ అయ్యే ముందు మార్కెట్ ముందుగానే స్ట్రక్చర్లో కానివ్వండి, సైకాలజీలో కానివ్వండి ఒక కైండ్ ఆఫ్ రివర్సల్ సైన్ ఇండికేట్ చేస్తుంది. సో మీరు దాన్ని రీడ్ చేయడం రావాలన్నమాట, స్ట్రక్చర్ వైజ్గా, సైకాలజీ వైజ్గా అనమాట. సో ఇక్కడ ప్రాపర్గా నేను ప్రైజ్ యాక్షన్ని రీడ్ చేస్తున్నాను. సో ఇక్కడ చూడొచ్చు, స్ట్రక్చర్లో ఎప్పుడైతే ఈ యొక్క డిమాండ్ చూడండి, ఈ డిమాండ్ జోన్ని హిట్ అయిన తర్వాత మార్కెట్లో ఒక రివర్సల్ సైన్ వచ్చింది. సో స్ట్రాంగ్ రివర్సల్ ఇండికేషన్. సో బయర్స్ కంప్లీట్ స్ట్రాంగ్గా మనకి ఒక ఇండికేషన్ ఇస్తున్నారు. సో ఇక్కడ రీట్రేస్ అవుతున్న బయర్స్ ఇక్కడ చూడొచ్చు, రీట్రేస్ అవుతున్న సెల్లర్స్ ముఖ్యంగా ఇక్కడ చూడొచ్చు. ఎప్పుడైతే ఈ రీట్రేస్మెంట్లో ప్రీవియస్గా ఉన్న హయ్యర్లో నుంచి మళ్ళీ రివర్సల్ సైన్ అనేది ఇండికేట్ చేస్తున్నారు, ఒక స్ట్రాంగ్ ఇండికేషన్ ఇస్తున్నారు అనమాట. బట్ ఇక్కడ ఇది ఒక రివర్సల్ కైండ్ ఆఫ్ సైన్ ఉంది కాబట్టి నేను ఇక్కడ వెయిట్ చేస్తున్నాను. సో ఇక్కడ టార్గెట్ కూడా ఇక్కడ మార్కెట్ హిట్ అవ్వడం జరిగింది. సో తర్వాత జరిగే ఒక కైండ్ ఆఫ్ ప్రైజ్ యాక్షన్ని నేను కన్ఫర్మేషన్గా యూజ్ చేస్తాను. అంటే ఒక ట్రేడ్ని మీరు అనలైజ్ చేసేటప్పుడు డెఫినెట్గా స్ట్రక్చర్ వైజ్గా కన్ఫర్మేషన్స్ చూడండి, సైకాలజీ వైజ్గా. ఏదైతే సైకాలజీలో క్యాన్6 సైకాలజీలో మీరు ప్రైజ్ యాక్షన్ ఏం ఇండికేట్ చేస్తుంది, బయర్స్ సెల్లర్స్ ఏం చెప్తున్నారు, సో దాన్ని మీరు రీడ్ చేయాలి. డెఫినెట్గా ఆ స్టోరీని రీడ్ చేయాలి. సో ప్రైజ్ యాక్షన్ని రీడ్ చేస్తేనే మీకు ఒక కైండ్ ఆఫ్ కన్ఫర్మేషన్స్ ఉంటుంది. అంటే మీరు టార్గెట్ని చూడండి, సో స్ట్రక్చర్లో రివర్సల్ సైన్ ఉందా, కంటిన్యూషన్ సైన్ ఉందా, సో తర్వాత సైకాలజీ మనకి ఏం ఇండికేట్ చేస్తుంది, సో బయర్స్ యొక్క సెల్లర్స్ యొక్క స్ట్రెంత్ ఏముంది అక్కడ, సో ఇవన్నిటిని రీడ్ చేయాల్సి ఉంటుంది. సో అంతేకానివ్వండి, ఇండికేటర్స్ అని చెప్పేసి అండ్ సపోర్ట్ రెసిస్టెన్స్ అండ్ ఒక కైండ్ ఆఫ్ బేసిక్ నాలెడ్జ్ని మీరు ఇక్కడ యూజ్ చేయకూడదు ట్రేడ్ ఎగ్జిక్యూషన్లో. ఎందుకంటే మార్కెట్ అనాలిసిస్ అనేది మల్టిపుల్ కైండ్ ఆఫ్ కన్ఫర్మేషన్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. మల్టిపుల్ కైండ్ ఆఫ్ కాన్సెప్ట్స్ని మీరు అప్లై చేయాల్సి ఉంటుంది అన్నమాట. సో అప్లై చేసి, సో అక్కడ మీరున్న కన్ఫర్మేషన్స్ ఏదైతే ఉందో సో ఆ కన్ఫర్మేషన్స్ని మీరు ప్రాపర్గా అనలైజ్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ చూడొచ్చు, టార్గెట్ని హిట్ అయిన తర్వాత సెల్లర్స్ నుండి ఒక కైండ్ ఆఫ్ స్ట్రెంత్ అనేది మనకి మార్కెట్ ఇండికేట్ చేస్తుంది, కానీ సెల్లర్స్లో ఒక ప్రాపర్ వీక్నెస్ అనేది రావట్లేదు. ఎందుకంటే వీక్నెస్ వస్తే మళ్ళీ మార్కెట్ ఏదైతే టార్గెట్ హిట్ అయిపోయింది కదా ఇక్కడ, సో టార్గెట్ ఇక్కడ ప్రీవియస్ హైని హిట్ అయింది కదా, సో అక్కడ నుంచి మనకి న్యూ హై అనేది క్రియేట్ అవ్వట్లేదు. సో నెక్స్ట్ మార్కెట్ ఇక్కడ సెల్లర్స్ యొక్క స్ట్రెంత్ అనేది ఇండికేట్ చేస్తుంది. సో ఇక్కడ నుంచి మళ్ళీ ఒక డౌన్వర్డ్ ఫాల్ అనేది ఉండే ఛాన్స్ ఉంటుంది ఎప్పుడైతే బయర్స్లో ఒక పూర్తి కన్ఫర్మేషన్, అంటే ఒక వీక్నెస్ కన్ఫర్మేషన్ మనకి ఇక్కడ ఉన్నప్పుడు మాత్రమే. సో తర్వాత ఈ యొక్క స్ట్రక్చర్లో కూడా చూడొచ్చు, మనకు క్లియర్ కట్గా ఒక కైండ్ ఆఫ్ డబల్ టాప్ క్రియేట్ చేసే ఒక ప్రయత్నం జరుగుతుంది స్ట్రక్చర్లో. సో ఇదంతా మనం స్టోరీని రీడ్ చేసినప్పుడు మనం ముందుగానే ఫైండ్ అవుట్ చేసే, అంటే ముందుగానే మనం మార్కెట్ని అనలైజ్ చేసే
ఒక కైండ్ ఆఫ్ ప్రొబాబిలిటీ ఉంటుందన్నమాట. సో చెప్తాను కదా, ప్రొబాబిలిటీ అనేది ఇక్కడ వర్క్ అవుతుంది. అది మీరు ప్రాపర్ నాలెడ్జ్ ఉన్నప్పుడు మాత్రమే ప్రైజ్ యాక్షన్లో. సో ప్రైజ్ యాక్షన్ అనేది కంప్లీట్గా ఒక కైండ్ ఆఫ్ మార్కెట్ సబ్జెక్ట్ అన్నమాట. సో ప్రైజ్ యాక్షన్ అనేది చాలామందికి కన్ఫ్యూజన్ ఉంది. అది మీరు 4x కానివ్వండి, బైనరీ అనేది కంప్లీట్ 4x మార్కెట్ అది. సో 4x కానివ్వండి, స్టాక్ కానివ్వండి, క్రిప్టో కానివ్వండి, సపరేట్గా మీకు ఒక ఎడ్యుకేషనల్ కోర్స్ అయినా కూడా స్టాక్ కోర్సు లేకపోతే 4x కోర్సు ఆ విధంగా ఉండదు. సో ఈవెన్ మీరు స్టాక్ ట్రేడర్ అవ్వచ్చు, 4x కావచ్చు, మీరు ఎక్కడ ప్రాక్టీస్ చేసినా కానివ్వండి, మీరు నేర్చుకునేది ప్రైజ్ యాక్షన్ లేదా ఎస్ఎంసి ఇవి మాత్రమే. సో డెఫినెట్లీగా ప్రైజ్ యాక్షన్ అనేది ఈజ్ ద కీ అన్నమాట. సో ప్రైజ్ యాక్షన్ అంటే ఎస్ఎంసి కూడా మీరు ప్రాపర్గా మీరు ఫస్ట్ నుంచి ఎస్ఎంసి మీద వర్క్ చేసే వాళ్ళైతే మీరు ఎస్ఎంసి మీద ఫోకస్ చేయొచ్చు. సో అట్లాగే మీకు ప్రైజ్ యాక్షన్ అనేది ముందుగా ఒక కైండ్ ఆఫ్ క్లియరెన్స్ అనేది ఉంటే మీరు ఎస్ఎంసి కూడా స్టార్ట్ చేసుకోవచ్చు. లేకపోతే సింగిల్ అంటే సపరేట్గా మీరు కంప్లీట్ ప్రైజ్ యాక్షన్ని మీరు పూర్తిగా మాస్టర్ అయిన తర్వాత మీరు ఒక హై ప్రొబాబిలిటీ యాక్యురసీ అనేది గెయిన్ చేసుకోవచ్చు. సో ఈ విధంగా ఉంటుందన్నమాట. అంటే ఓన్లీ ఎస్ఎంసి మాత్రమే ఉంటుంది మీకు ప్రాపర్ ఒక యూజ్ అనేది అట్లా ఏం లేదు. మార్కెట్ అనాలిసిస్కి మీకు సింగిల్ అంటే మీరు ఒక కైండ్ ఆఫ్ ప్రైజ్ యాక్షన్ అనేది ప్రైజ్ యాక్షన్ సంబంధించిన ఒక స్ట్రాటజీని మీరు మాస్టర్ అయినా కానివ్వండి, ఆ కండిషన్స్ని మీరు మాస్టర్ అయితే ఎప్పుడైతే మార్కెట్లో మీకు ఆ కైండ్ ఆఫ్ కండిషన్ దొరికినప్పుడు మీరు కన్ఫర్మేషన్స్తో ట్రేడ్ అనేది ఎగ్జిక్యూట్ అనేది చేసుకోవచ్చు. అంటే మార్కెట్ అనాలిసిస్కి కావాల్సిన ఒక కైండ్ ఆఫ్ సిచ్యువేషన్ని మీరు మాస్టర్ అయ్యి ఉంటే. సో ఇక్కడ చూడండి, నేను ప్రతి సిచ్యువేషన్ని ఇక్కడ నేను రీడ్ చేస్తున్నాను. అంటే స్ట్రక్చర్ వైజ్గా రీడ్ చేస్తున్నాను, క్యాన్సిక్ సైకాలజీ వైజ్గా రీడ్ చేస్తున్నాను, అంటే స్టోరీని రీడ్ చేస్తున్నాను. ఇక్కడ చూడొచ్చు, టార్గెట్ని హిట్ అయిన తర్వాత చెప్పాను కదా, డబల్ టాప్ క్రియేట్ అయ్యే ఒక కైండ్ ఆఫ్ కన్ఫర్మేషన్ మనకు ముందుగానే ఇస్తుంది మార్కెట్. సో రీట్రేస్ అయిన తర్వాత ఇక్కడ రీట్రేస్మెంట్లో బయర్స్లో స్ట్రెంత్ అనేది స్ట్రాంగ్గా ఉంది. సో ఇది ఒక మంచి ఒక ఆపర్చునిటీ బయర్స్కి కంటిన్యూ అవ్వడానికి. బట్ మళ్ళీ సెల్లర్స్ స్ట్రాంగ్గా రావడం, మళ్ళీ నెక్స్ట్ బయర్స్లో ఒక రీట్రేస్మెంట్లో ఒక వీక్నెస్ అనేది వాళ్ళు షో చేయడం జరిగింది. సో ఇక్కడ లాస్ అయిన ఏదైతే దాన్ని ప్రాఫిట్ని ఏదైతే లాస్ అయిన కైండ్ ఆఫ్ ట్రేడ్ని నేను రికవరీ చేయడానికి ఇక్కడ మల్టిపుల్ సెల్లర్స్ ఏదైతే సెల్ డైరెక్షన్లో నేను ఓపెన్ చేయడం జరిగింది ట్రేడ్స్. సో విత్ కన్ఫర్మేషన్ అన్నమాట. అంటే స్ట్రక్చర్ వైజ్గా మనకి టార్గెట్ హిట్ అయ్యి మార్కెట్ రివర్సల్ అవ్వడం, స్ట్రక్చర్లో మనకి డబల్ టాప్ క్రియేట్ అవుతూ ఒక కన్ఫర్మేషను. సో అలాంటి డబల్ టాప్ క్రియేట్ చేసినప్పుడు నెక్స్ట్ ఈ యొక్క డిమాండ్ జోన్ని టార్గెట్గా మార్కెట్ వెళ్తుంది. సో ఇక్కడ రీట్రేస్మెంట్లో బయర్స్లో వీక్నెస్ రావడం, తర్వాత మనకి ప్రీవియస్గానే ఈ ప్రైజ్ యాక్షన్లో సెల్లర్స్ యొక్క స్ట్రెంత్ ఇండికేట్ చేయడం జరిగింది. సో 1 2 3 అంటే మనకి ఇక్కడ ప్రీవియస్గా ఉన్న మల్టిపుల్ క్యాండిల్స్ యొక్క స్టోరీని రీడ్ చేస్తూ నెక్స్ట్ మార్కెట్ యొక్క డైరెక్షన్ని నేను ఇక్కడ అనాలిసిస్ చేస్తున్నాను విత్ స్ట్రక్చర్ ప్లస్ ప్రైజ్ యాక్షన్ ఏదైతే క్యాన్సిక్ సైకాలజీ కన్ఫర్మేషన్. సో రీడ్ చేయాలి, డెఫినెట్గా సిచ్యువేషన్ని మీరు రీడ్ చేయగలగాలి. ఆ రీడ్ చేసేంత వరకు అంటే మీరు ప్రైజ్ యాక్షన్ని ప్రాపర్గా రీడ్ చేసినప్పుడు యాక్యురసీ అనేది డెవలప్మెంట్ అవుతుంది. సో దానికి సంబంధించిన పేషెన్స్ ఏదైతే ఉందో అది మల్టిపుల్ డేస్ కావచ్చు, సో కొన్ని మంత్స్ కావచ్చు. సో ఆ కైండ్ ఆఫ్ పేషెన్స్ అనేది మీలో ఉండాలన్నమాట. అంటే మీరు రీసెర్చ్ ఇప్పుడు చేస్తున్నారు, జస్ట్ లెర్నింగ్ పర్పస్గా రీసెర్చ్ చేస్తున్నాం కాబట్టి ఆ సబ్జెక్ట్ ఏంటి, ఆ సబ్జెక్ట్స్ అసలు ఏంటి, మనం మార్కెట్ రీడ్ చేసినప్పుడు ప్రతి సిచ్యువేషన్ మనం ఏ విధంగా అర్థం చేసుకుంటున్నాము. సో ఆ కైండ్ ఆఫ్ పేషెన్స్ అనేది మీలో డెఫినెట్లీగా ఉండాలి. ఆ పేషెన్స్ ఉన్నప్పుడే డెఫినెట్లీగా మీరు ఒక కైండ్ ఆఫ్ యాక్యురసీ గెయిన్ చేయడానికి వీలుంటుందన్నమాట. అంతేగానివ్వండి ఎలాంటి కన్ఫర్మేషన్స్ చూడకుండా జస్ట్ సింగిల్ 1 2 ఇండికేటర్స్ లేకపోతే సపోర్ట్ రెసిస్టెన్స్ అనేది చెప్పేసి ఒక కైండ్ ఆఫ్ బేసిక్ థియరీని మీరు యూజ్ చేయకండి. సో అది మీకు హెల్ప్ అవ్వదు ఎప్పుడు కానివ్వండి. సో డెఫినెట్లీగా ఒక కైండ్ ఆఫ్ స్ట్రాటజీ కానివ్వండి, లేకపోతే కంప్లీట్ ప్రైజ్ యాక్షన్ మీరు పూర్తిగా అంటే క్యాన్సిక్స్ రీడింగ్ నేర్చుకోండి, స్ట్రక్చర్ వైజ్గా నేర్చుకోండి. స్ట్రక్చర్లో మల్టిపుల్ కన్ఫర్మేషన్స్, అలాగే క్యాన్సిక్ సైకాలజీలో మల్టిపుల్ కన్ఫర్మేషన్స్ని మీరు చూసే విధంగా ప్రాక్టీస్ చేయాలి. అంటే మీరు ప్రాక్టీస్ చేసేటప్పుడు డెఫినెట్లీగా మీరు యూజ్ చేసే కంటెంట్ ఏదైతే ఉందో అది ప్రాపర్గా ఉందా అది చెక్ చేసుకోండి. సో ప్రాపర్గా మీరు ఒక రియాలిటీ ఆఫ్ సబ్జెక్ట్ని మీరు నేర్చుకుంటున్నారా అది మీరు రీసెర్చ్ చేయాలి. రియాలిటీ ఆఫ్ ప్రైజ్ యాక్షన్ని రీడ్ చేయండి, రియాలిటీ ఆఫ్ సబ్జెక్ట్ని నేర్చుకోండి. సో అది మాత్రమే మీకు హెల్ప్ అవుతుంది. సో ఏ మార్కెట్ అయినా మీరు ఏ మార్కెట్లో అనాలిసిస్ చేసే 4x కావచ్చు, స్టాక్స్, ఆప్షన్స్, క్రిప్టో, మీరు ఏ మార్కెట్లో ట్రేడ్ చేసే వాళ్ళైనా ఫస్ట్ పేపర్ ట్రేడింగ్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఆ పేపర్ ట్రేడింగే చేయండి. మీ యొక్క నాలెడ్జ్ని, మీ యొక్క స్కిల్ని, మీ యాక్యురసీని పేపర్ ట్రేడింగ్లో మీరు టెస్ట్ చేసుకోండి. అంతేగాని డైరెక్ట్ రియల్ ఇన్వెస్ట్మెంట్కి వెళ్ళకూడదు వితౌట్ నాలెడ్జ్ లేకుండా ఆ విధంగా చేయకూడదు అనమాట. సో డెఫినెట్లీగా సబ్జెక్ట్ వైజ్గా మీరు స్టెప్ బై స్టెప్ ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది. సో ఫస్ట్ క్యాన్సిక్స్ బేసిక్స్ నుంచి, తర్వాత స్ట్రక్చర్ వైజ్గా, సో తర్వాత స్ట్రక్చర్ నుంచి క్యాన్సిక్ సైకాలజీలో మీకు మీ యొక్క ప్రైజ్ యాక్షన్ రీడింగ్ ఏ విధంగా ఉంది అది చెక్ చేసుకోండి. సో అంటే స్టెప్ బై స్టెప్ ప్రిపేర్ అవ్వాలన్నమాట. ఊరికే ఏదో సబ్జెక్ట్ తీసుకున్నాం కదా అని చెప్పేసి డైరెక్ట్గా
అంటే ఒకేసారి డైరెక్ట్ ట్రేడ్ ఎగ్జిక్యూషన్ పార్ట్లోకి రాకూడదు. సో ఇక్కడ చూడొచ్చు స్టోరీ చెప్తాను నేను ఇక్కడ. స్టోరీ ఇక్కడ చూడండి, డబల్ టాప్ క్రియేట్ అవుతూ బియరిష్ రివర్సల్ సైన్ వచ్చింది. సో రీట్రేస్మెంట్లో బయస్లో వీక్నెస్ రావడం. సో హిస్టరీలో కూడా సెల్లర్స్లో పూర్తి స్ట్రెంత్ అనేది ఉంది. చూడండి స్టోరీ ఎంత ప్రాపర్గా మ్యాచ్ అయిందో. సో ఈ విధంగా అన్నమాట, అంటే స్టోరీని ప్రాపర్గా మ్యాచ్ అవ్వాలి, జస్ట్ గుడ్డిగా ఏదో ట్రేడ్ తీసుకోకుండా ఇక్కడ స్టోరీ మ్యాచ్ అయింది కాబట్టి నేను ఇక్కడ కన్ఫర్మేషన్తో, ఆ స్టోరీ కన్ఫర్మేషన్తో, ఏదైతే ప్రైజ్ యాక్షన్ స్టోరీ కన్ఫర్మేషన్తో నేను సెల్ ట్రేడ్ ఓపెన్ చేయడం జరిగిందన్నమాట. సో ఫ్రెండ్స్, ఈ విధంగా అంటే డెఫినెట్లీగా కన్ఫర్మేషన్స్ని చూడాలి అంటే మీరు ఓవరాల్గా పూర్తి ప్రైజ్ యాక్షన్ నేర్చుకోండి. అంటే రియాలిటీ ఆఫ్ ప్రైజ్ యాక్షన్ని మీరు గెయిన్ చేసుకోండి. ప్రైజ్ యాక్షన్ నాలెడ్జ్ గెయిన్ చేసుకోవడానికి మీరు ప్రయత్నించండి, ప్రాక్టీస్ చేయండి ఎవ్రీడే. సో ఇది ఈరోజు వీడియో అన్నమాట. నా ఛానల్ ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేయడం సబ్స్క్రైబ్ చేసుకోండి. సో అట్లాగే నా కోర్స్ డీటెయిల్స్ కూడా, మీకు పూర్తి ప్రైజ్ యాక్షన్ నేర్చుకోవాలనుకుంటే డిస్క్రిప్షన్లో కంప్లీట్ డీటెయిల్స్ ఉన్నాయి, నా కోర్సు డీటెయిల్స్. సో మీకు సపోర్ట్ కూడా ఉంటుంది డౌట్స్కి. సో ఇది ఈరోజు వీడియో. సో ఫ్రెండ్స్, దిస్ ఈస్ రఘువరన్ పటేల్ సైనింగ్ ఆఫ్.